నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ప్రజలు వారి నాలుక ద్వారా పలికే మాటలు మీకు నొప్పి తగలకుండా దేవుడు కాపాడుతానంటున్నాడు. ప్రజలు పలికే అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, సూటిపోటి మాటలు మీ హృదయాన్ని గాయపరచకుండా దేవుడు చాటు చేయనుగాక. ఆమేన్. ప్రపంచంలో మనం చూస్తుంటాం, అనేకులు కోర్టు మెట్లు దాకా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే నోటి మాటల వలన కుటుంబాలు పాడైపోయాయి. కారణం నోటి మాటల వలన. పెళ్ళిళ్ళు బ్రేక్ అయిపోవడం కూడా గల కారణం నోటి మాటలే. నోటి మాటకు అంత శక్తి ఉందా? అవును. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలను మనం చూస్తే, నాలుక చిన్నదైనను అది అవయవాలలో ఉంచబడిన అగ్నిపర్వతమట. అవయవాలన్నీ ఒక వంత అయితే నాలుక దారి వేరే, దానికి ఎముక లేదు. నరం లేని నాలుక నరులను బాగా బాధిస్తుంది. అందుకే మాటలు మనిషిని నిలబెట్టగలవు, మనిషిని పడగొట్టగలవు. కత్తిపోటు వంటి మాటలు కలవు అన్నాడు ప్రభు. వారి మాట విన్నప్పుడు కత్తితో ఒక వ్యక్తిని పొడిస్తే ఎంత బాధ కలుగుతుంది, ఎంత బ్లీడింగ్ అవుతుందో అంత బాధ కలిగించే అంత నొప్పిని కలిగిస్తారు. ఆ వ్యక్తి హృదయంలో దురాత్మలు, చీకటి శక్తులు ఉన్నప్పుడు మనిషిని గాయపరిచే మాటలే మాట్లాడతారు. సాతానుడు కొందరు నోర్లు వాడుకొని జీవితాలను నాశనం చేస్తున్నాడు. దేవుడు కొందరు నోటిని వాడుకొని అనేక బ్రతుకులను నశించిపోయే వారిని రక్షణలోనికి నడిపిస్తున్నాడు, జీవితాలను వెలిగిస్తున్నాడు. ఎవరైతే మీకు విరోధంగా మాట్లాడారో వారే మీకు అనుకూలంగా మాట్లాడే రోజు వచ్చునుగాక. ఆమేన్. సుట్టిపోటి మాటలతో కత్తిపోటు వంటి మాటలు మీ మీద పలుకుతున్నారా? బాధపడకండి, వారి కోసం ప్రేయర్ చేయండి. ఆ నొప్పి తగలకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుని బిడ్డ, ఒక రోజున వారి నోటితోనే మీతో నిజంగా దేవుడున్నాడు, మీరు నిజంగా దేవునితో నడుస్తున్నారు, ప్రభు కృప మీతో ఉంది అని వారు చెప్పే రోజు యేసు నామంలో త్వరలోనే వచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.